పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. రామో రాజమణి సదా విజయతే, రామం రమేశం భజే, రామేణాభిహతా నిశాచరచము, రామాయ తస్మై నమః. రామాన్నాస్తి పరాత్పరం పరతరం, రామస్య దాసోస్మ్యహం, రామే చిత్తలయః సదా భవతు మే, భో రామ మాం ఉద్ధరా, శ్రీరామ మాం ఉద్ధరా. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నారాయణ యొక్క పరిపూర్ణావతారమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క దివ్య గాథని చెప్పుకోవడం ఆ నారాయణ అనుగ్రహంగా భావించాలి. రామకథని నిత్యము స్మరించవలసిందే కానీ కొన్ని పుణ్యమైనటువంటి మాసాల్లో కానీ వీటిని విన్నా, అన్నా, పారాయణ చేసినా, పఠించినా కూడా దివ్యమైన ఫలితాలు లభిస్తాయని మనకి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇక్కడ హనుమంతుడి యొక్క సంభాషణతో సీత మనసు చల్లబడి మాట్లాడుతున్నది కనుక ఆ తల్లి కూడా ప్రసన్నయ్యి ఉన్నది. ఇక్కడ హనుమంతుని మాటల్లో సీతాదేవి హృదయంలో ప్రకాశిస్తున్న రామచంద్రమూర్తి అనుగ్రహం పఠితలకు శ్రోతలకు కూడా లభిస్తున్నది. అందున విష్ణుస్వరూపుడైన రామచంద్రమూర్తి, శివస్వరూపుడైన ఆంజనేయ స్వామి వారు ఉభయ ప్రాధాన్యంగా మనం సుందరకాండ చెప్పుకుంటున్నాం కనుక హరిహరుల యొక్క పరిపూర్ణమైన కృపను మనం పొందగలం. అంతేకాదు ఇక జగదంబ సాక్షాత్తు అమ్మ సీతాదేవి ఆ రామచంద్రమూర్తి యొక్క వైనము తెలిసి ఆనందించేటువంటి సమయం కూడా ఇదే గనక ఆ జగదంబా కటాక్షం పొందడానికి కూడా అనువైనటువంటి సమయం ఇది. అదేవిధంగా ఇక్కడ ఆచార్య స్వామి అయినటువంటి హనుమ చేత రామతారక మంత్ర దీక్షని పొందినటువంటి ఆ తల్లి ఆ రామనామ జపం చేత ఆ రాముని యొక్క మాట సందేశము తెలుసుకుని ఆనందించింది. ఇక్కడ ఇది కూడా ఒక విధంగా రామప్రాప్తి వంటిది. సీతాదేవి హనుమంతుని పట్ల ఒక ప్రత్యేకమైన వాత్సల్యంతో అతడు ఇచ్చినటువంటి రామనామాంకిత అంగుళీయకాన్ని చూసి ఆనందంతో ప్రశంసించింది. పైగా హనుమంతుని పట్ల ఆమెకు ఎలాంటి భావం కలిగింది అనేటువంటిది అధ్యాత్మ రామాయణంలో చెప్తూ, సీతా యతాత్మని హనుమతి రమదూతే, రామాంగుళీయక విలోకన సంప్రహృష్టాం, బుద్ధించకార నిజగర్భభవాదభీష్ట, పుత్రో మమైష భవతాదితి లోకమాత. ఇక్కడ లోకమాత అనే మాట వేశారు సీత గురించి. నిగ్రహ సంపన్నుడైనటువంటి రామదూత అయిన ఆంజనేయ స్వామి వారు ఇచ్చినటువంటి అంగుళీయకాన్ని చూసి ఆనందించిన తల్లి ఆ హనుమంతుడు తన కడుపున పుట్టిన పుత్రుడా అన్నంతగా వాత్సల్యంగా చూసింది. ఇక్కడ పైగా లోకమాత జగతికే తల్లి అయినటువంటి ఆ అమ్మ హనుమంతుడి పట్ల తన కన్నబిడ్డ అనేటువంటి భావనతో చూసింది, వాత్సల్యంతో. ఎందుకంటే దుఃఖాన్ని పోగొట్టినటువంటి హనుమ యొక్క మూర్తి ఉన్నదే అదే ఒక పరమ వాత్సల్యాన్ని కలిగిస్తున్నది. పై ఇక్కడ ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే ఆంజనేయ స్వామి వారు తన యొక్క ఆనంద అభయ లక్షణాన్ని చూపించిన ఘట్టం ఇది. అందుకే ఈ ఘట్టం చాలా ప్రధానంగా చూపిస్తారు. హనుమంతుడి మాటలతోనూ అమ్మ ఓదార్చబడినప్పటికీ అంగుళీయక దర్శనంతో ఆమెకు సంపూర్ణమైన ఆనందం కలిగింది. ఈ సంపూర్ణమైన ఆనంద ఘట్టమే సుందరకాండకి చాలా ప్రధానం కనుకని దీన్ని శ్రద్ధగా వినటువంటి వారే ధన్యులు. ఇప్పుడు అమ్మకు కలిగిన ఆనందం ఒక సంపూర్ణమైనటువంటి ఆనందం. అలాగే ఇక్కడ ఆ సీతాదేవి హనుమ పట్ల ప్రీతిపాత్రురాలై ప్రశంసించి ఆ తర్వాత అన్నది, రామచంద్రమూర్తి నిజంగా క్షేమంగా బ్రతికి ఉన్నట్లయితే ఇంకా నన్ను అనుగ్రహించడేమిటి అని చెప్తూ, 10 నెలలు నిదురలేకయు 10 నెలలుగా తిండి లేక బ్రతికితి అనగా అది రామవార్త మరి వినియదనని విన్నాను మరియు నేలా బ్రతుకును. అసలు ఈ 10 నెలలు తిండి తిప్ప నిద్ర సరిగ్గా లేకుండా నేను ఉన్నాను అంటే రామవార్త వినాలనే ఉన్నాను, ఇంకా విన్నాను, ఇంకెందుకు బ్రతకడము. వార్ధి దాటినాను వసుధాత్మజాతను చూచినాను, నేను చూచినప్పుడు బ్రతికియుండే సీత పదభక్తురాలను చెప్పుమా పైన ఏమి చెప్పగలవు. ఎంత చక్కగా అంటున్నారో విశ్వనాథ వారు చూడండి ఆ పద్యాన్ని నడిపే తీరు. వార్ధి దాటినాను, సముద్రాన్ని దాటాను, సీతను చూశాను, సీతమ్మను చూసినప్పటికీ ఆమె బ్రతుకుంది, నేను చూసేటప్పటికి బ్రతుకుంది, తర్వాత ఏమిటో నువ్వేం చెప్పగలవయ్యా అన్నది. దాన్ని బట్టి ఆమె తన నిరాశని తెలియజేస్తున్నది. ఎప్పుడైతే ఇంత దైన్యంగా మాట్లాడిందో అప్పుడు హనుమ ఆశ్చర్యపోయాడు. ఈమె మాటలో ఒక్కొక్కప్పుడు అచంచలమైన విశ్వాసం కనబడుతుంది, ధైర్యం కనబడుతుంది,
ఒక్కొక్కప్పుడు దీనత్వం కనబడుతుంది, మరి ఒకప్పుడు ఏమీ పట్టనట్టున్నది. ఏమిటి ఈ తల్లి అనుకున్నారు. ఈమె యోగిని, నిర్మమురాలు, నీతి విశారద, యుద్ధనీతి తెలిసిన తల్లి, భక్తురాలు, దీనురాలు. ఈమె యొక్క నూతనాగ్ని శిఖ అని భావించి ఈమెకు నేనేమి సేవ చేయగలుగుదు అనుకున్నట్ట. ఇక్కడ సీతమ్మ యొక్క అనేక రకాల వ్యక్తిత్వాన్ని విశ్వనాథ వారు భావించారు. ఒక నూతన అగ్ని శిఖ ఈవిడ. ఆంజనేయ స్వామి వారు ఇచ్చినటువంటి రామనామాంకిత అంగుళీయకాన్ని చూసినటువంటి సీత ఆనందం కలిగి వెంటనే రామచంద్రమూర్తి ఇంకా అనుగ్రహించలేదే అనే దుఃఖంతో అనేకములైన మాటలాడినది. అలా మాట్లాడి కొంతసేపటికి మాటలు ఆపివేసిందిట. ఎందుకంటే తాను మాట్లాడుతూ ఉంటే ఆంజనేయ స్వామి వారు మౌనంగా ఉన్నారు. అవతల వారు మాట్లాడుతుంటే మధ్యలో దూరడం అనేది సంస్కారం కాదు. అందుకు హనుమ మౌనంగా ఉన్నట్ట. తాను మాట్లాడుతున్నంతసేపు హనుమ మాట్లాడడం లేదు కనుక ఆ తల్లి తన మాటలు ఆపివేసింది. ఎందుకంటే హనుమ మాటలు వినాలి. హనుమ మాటల్లోంచి ఒక ధైర్యం ప్రవహిస్తోంది. హనుమ మాటల్లోంచి రాముడు ప్రవహిస్తున్నాడు. ఆ రామమయమైనటువంటి హనుమ వచనాలు వినాలని ఆ తల్లి తన మాటలు ఆపివేసిందిట. ఎంత అందంగా చెప్పారో ఇక్కడ వాల్మీకి. ఇతీవ దేవీ వచనం మహార్థం తం వానరేంద్రం మధురార్థముక్త్యా శ్రోతుం పునస్తస్య వచోభిరామం రామార్థయుక్తం విరరామ రామ. తం వానరేంద్రం మధురార్థముక్త్వా, మధురమైనటువంటి మాటల్ని, గొప్ప లోతైన అర్థము కలిగిన మాటల్ని పలికిన సీతాదేవి విరరామ రామ. ఇక్కడ రామశబ్దం ఎన్ని మార్లు తీసుకొచ్చారంటే శ్రోతుం పునస్తస్య వచోభిరామం రామార్థయుక్తం విరరామ రామ. రాముని విషయములతో కూడిన హనుమంతుడి మాటలు వినాలని తన యొక్క మాటలని విరరామ, విరమించుకున్నది. రామ అంటే సీతాదేవి. రామశబ్దానికి దీర్ఘం పెడితే రామా అవుతుంది. సుందరి, రమణి, రామ. రమ్యమైన స్త్రీని రామ అంటారు. అందుకే లలితా సహస్రనామాల్లో కూడా రామ రమణలంపట అనే వాక్యం ఉన్నది. ఇక్కడ రామ అంటే రమణీయమైనటువంటి సీతాదేవి వీరరామ తన మాటలను ఆపివేసిందిట, మిన్నకున్నది. ఎందుకంటే వచోభిరామం రామార్థయుక్తం పునః తస్య శ్రోతు, వినడానికి ఇంపైనటువంటి రామమయమైన హనుమంతుని మాటలు వినాలని తన మాటలను ఆపివేసింది సీతాదేవి. అప్పుడు హనుమంతుడు అంటున్నాడు, అమ్మా నువ్వు దుఃఖపడకు, రామచంద్రమూర్తికి ఇప్పుడు నువ్వెక్కడున్నావో తెలిసింది గనక ఇంకా ఆయన జాగు చేయడు. నేనేగుట ఏమీ మరి తానరుదించుట ఏమి, తరుణ తమాల స్థానీయ కంతిదేహుడు దానవ సంహారమేమి తత్వాకార. ఇక్కడ విశ్వనాథ ద్వారా సంబోధనలు తత్వాకార అనడంలో సీతాదేవి తత్వస్వరూపిణి, తత్వమర్థస్వరూపిణి. లలితా సహస్రనామాల్లో చెప్పినట్లుగా ఇవిడ కేవల తత్వస్వరూపిణి. అమ్మ నేను వెళ్ళడం ఏంటి, రాముడు రావడం ఏంటి, వెంటనే జరుగుతాయి రెండు పనులు కూడాను. పైగా ఇంతకాలం ఏ యోగశక్తి చేత ఇలా మిన్నకుండి ఊరుకున్నావో ఆ యోగశక్తితో మరికొద్ది కాలం ఓపిక పట్టమ్మా. ఆ రామచంద్రమూర్తి తప్పకుండా వస్తాడు. ఏ యోగశక్తి చేతను కాయము నిలిపితివో ఇంతగా 10 మాసాలు, ఆ యోగశక్తి చేత మహియుని రాముని అనుగ్రహింపంగదవే. ఈ మాట చాలా లోతైన మాట. రామచంద్రమూర్తి ఇంకా రాలేదేమిటి, క్షేమంగానే ఉన్నాడా అన్నప్పుడు ఆ మాటలో తీవ్రత ఏమిటో హనుమ పసిగట్టాడు. అందుకే వాల్మీకి మహార్థం అన్నాడు ఇక్కడ. అమ్మా అంత మాట అనుకో, రాముడు క్షేమంగా ఉన్నాడా ఈ మాట అనకమ్మా, తప్పకుండా రామచంద్రమూర్తి వస్తాడు. ఏ యోగశక్తితో ఇంతకాలం నిలదొక్కున్నావో ఆ యోగశక్తితో కాస్త ఓపిక పడితే రాముడి పని రాముడిని చెయ్యనియమ్మా అని హనుమ చెప్పాడు. సుత్వైవతు మచోమహ్యం క్షిప్రమేష్యతి రాఘవ. ఈ క్షిప్రమేష్యతి రాఘవ అనేది ముఖ్యం. రామచంద్రమూర్తి త్వరలోనే వస్తాడు. ఇదొక శుభమయమైనటువంటి వాక్కు ఇది. చముం ప్రకర్షన్ మహతీం హర్యక్షగణ సంకులాం. ఎందుకంటే ఇప్పటిగా ఆయన సన్నాహాలు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. మొత్తం వానర సైన్యం అంతా సిద్ధంగా ఉన్నది. ఎంత వేగం రావణ సంహారం చేస్తామా అని. నేను జాడ తెలుసుకు రావడం మాత్రమే మిగిలింది కనుక అది కూడా పూర్తయింది. ఇంకా సేనంతా వస్తుంది. పైగా సముద్రాన్ని ఎలా దాటుతారని భయం అక్కర్లేదు. రాముని యొక్క బాణాలు వేటినైనా సాధించగలవమ్మా. విష్టంభయిత్వా బాణోగై అక్షోభ్యం వరుణాలయం కరిష్యతి పురీం లంకాం కాకుస్తః శాంతరాక్షసాం. మొత్తం ఈ సముద్రాన్నంతటి కూడా తన బాణ పరంపరతో స్తంభింపజేసి లంకానగరంలో ఉన్న రాక్షసులందరినీ కూడా రామచంద్రమూర్తి సంహరించగలడు. పైగా సురాసురులెవరైనా చివరికి యముడైనా రామచంద్రమూర్తికి అడ్డు రాలేరు సుమా. వస్తే వాళ్ళ పని కూడా పూర్తి చేయగలిగినటువంటి సమస్త జగత్ సంహారకమైన పరాక్రమం కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి అనే మాటని చెప్తూ ఈ మాటను ఒట్టిపెట్టి చెప్తున్నానన్నాడు ఆంజనేయ స్వామి. ఇక్కడ సీతకు నమ్మకం కలిగించడం ఒకటి, రాముని యొక్క పరాక్రమాన్ని తరచుకోగానే ఆంజనేయ స్వామి వారికి అచంచలమైన విశ్వాస భావం కలిగింది.
ఎప్పుడూ తన దైవంపై అంత అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలి. తన స్వామి పరాక్రమశాలి, ఆయన దేన్నైనా సాధించగలడు అనేటువంటి విశ్వాసం అవసరం. ఆ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. మలయేన చ వింధ్యేన మేరుణ మందరేణ చ దద్దురేణ చ తే దేవి శపే మూల ఫలేన చ. మేము తిరుగాన్నటి పర్వతాలన్నిటి మీద ఒట్టి వేసి చెప్తున్నాం. మలయ పర్వతం, వింధ్య పర్వతం, మేరు పర్వతం, మందర పర్వతం, దర్దుర పర్వతం, చెట్ట చివరికి మేము తినే కందమూలాలు ఫలాల మీద కూడా ఒట్టు పెట్టి చెప్తున్నానమ్మా, తప్పకుండా రామచంద్రమూర్తి తన దివ్యవదనాన్ని దర్శింపజేస్తాడు, అనుగ్రహిస్తాడు. ఎటువంటి దివ్యవదనం అది? రామవదనం అనగానే హనుమకు ఒక పారవశ్య భావం కలిగి ఆ వదనాన్ని వర్ణిస్తున్నాడు. ఈ విధంగా రాముని యొక్క సీతా విరహవేదాన్ని హనుమంతుడు వర్ణించి చెప్తూ ఉంటే సీత కళ్ళు తెరుచుకుని ఆనందంతో వింటూ ఉన్నది, ఆశ్చర్యపోతున్నది. అటువంటి సీతామహాదేవికి నమస్కరిస్తూ సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్.